మహాగణాధిపతే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. అయితే సంక్రాంతి నుంచి మనకి రవి అంటే సూర్యభగవానుడు మకరంలోకి ప్రవేశించడం అనేది జరుగుతుంది. అయితే ఇక్కడ సూర్యభగవానుడు ప్రతి మాసమునందు కూడా ఒక్కొక్క రాశి యందు సంచారం చేయడం అనేది జరుగుతోంది. ఆ రాశి యొక్క నామం అంటే ఇప్పుడు మేషంలోకి వచ్చాడు అనుకోండి, ఆయన మనం మేష సంక్రమణం అని, లేకపోతే తులా సంక్రమణం అని. ఇప్పుడు మనకి ఈ యొక్క ధనుర్మాసం మొదలయ్యేటప్పుడు ధనుస్ సంక్రమణం అని, అలాగే మనకి సంక్రాంతి వచ్చినప్పుడు మకర సంక్రమణం అని చెప్పడం అనేది జరుగుతుంది. అయితే ఈ మకర సంక్రమణం ఎప్పుడైతే మకర రాశిలోకి సూర్యభగవానుడు ప్రవేశించడం జరుగుతుందో అప్పటి నుంచి మనకి ఈ యొక్క ఉత్తరాయణ పుణ్యకాలం అనేది మొదలవబోతోంది. అయితే ఈ సంక్రాంతి నుంచి కూడా ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతోంది అంటే, ఇక్కడ ఈయన జనవరి 14 నుండి మళ్ళీ ఫిబ్రవరి 12వ తేదీ వరకు కూడా ఈయన మకర రాశిలోకే సంచారం చేయడం అనేది జరుగుతుంది. ఇలా సంచారం చేస్తున్నప్పుడు ద్వాదశ రాశుల వారికి కొంతమందికి అనుకూలంగాను, కొంతమందికి కొద్దిగా వ్యతిరేకంగాను, అంటే పనుల ఆలస్యమనో ఏవో ఒకటి కొద్దిగా, అంటే వాళ్ళ యొక్క రాశి నుండి ఆ సూర్యభగవానుడు ఉన్న రాశినికి ఎన్నో స్థానం అవుతుందో చూసుకుని శుభస్థానం అయితే శుభ ఫలితాలు, ఆ ఉండే స్థానం కొంచెం వాళ్ళకి వ్యతిరేకంగాను, అశుభ స్థానం అయితే వ్యతిరేక ఫలితాలు ఉండడం అనేది జరుగుతుంది. అయితే ఈ సూర్యభగవానుడు అనేది ప్రత్యక్ష భగవానుడు కాబట్టి ఈయన ఆరాధన చేయడం ద్వారా కూడా, అసలు ఈయనకి ఎటువంటి ఆరాధన చేయడం ద్వారా ఈ ద్వాదశ రాశుల వారు శుభ ఫలితాలు పొందవచ్చు అనే విషయాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం. కుంభరాశి వాళ్ళకి చూసుకున్నప్పుడు వ్యయస్థానంలో ఈ యొక్క రవి సంచారం చేయడం అనేది జరుగుతుంది. ఎప్పుడైతే వ్యయస్థానంలో ఈ యొక్క రవి సంచారం చేయడం అనేది జరుగుతుందో సహజంగా అనారోగ్య సమస్యలు లేదా అనారోగ్య సమస్యలతో ఇంట్లో ఎవరైనా వాళ్ళు బాధపడుతుంటే వాళ్ళ కోసం తిరగడం, డబ్బు ఎక్కువగా ఖర్చు అవడం, వ్యయ ప్రయాసలు అంటే ఎక్కువగా శ్రమ ఉంటుంది, ఖర్చు అవుతూ ఉంటుంది, ధనము ఖర్చు అవుతూ ఉంటుంది, ఇలాగా ఎక్కువగా ఉండడం. అలాగే ఈ యొక్క రవి కాబట్టి కంటికి సంబంధించిన ఇబ్బందులు ఉండడం. అయితే వీళ్ళకి ఏమవుతాడు, కుంభరాశి వాళ్ళకంటే సప్తమాధిపతి అవుతాడు కాబట్టి సప్తమ స్థానం సహజంగా కళత్ర స్థానం అని చెప్తామంటే, కళత్ర పరంగా ఖర్చులు అంటే భార్య లేక భర్త వల్ల ఖర్చులు కావచ్చు. అవి ఎలాంటి ఖర్చులు అవ్వచ్చు, ఏదైనా ఒక బట్టలు కొనుక్కోవడం విషయంలో కావచ్చు, అనవసరమైన ఖర్చులు కావచ్చు, అనారోగ్య సమస్యలకు సంబంధించినవి కావచ్చు, ఏవైనా సరే ఖర్చులు అనేవి మాత్రం తప్పనిసరిగా ఈ కుంభరాశి వాళ్ళకి కనబడుతున్నాయి. అలాగే స్థిరచర ఆస్తులు కొనుగోలు కూడా చేసి కూడా ఖర్చు పెట్టుకోవచ్చు. అలాగే భాగస్వామి వ్యాపారాలు ఏవైతే చేస్తున్నారో వాళ్ళకు కూడా చిన్న చిన్న ఉడుదుడుకులు అనేవి తప్పనిసరిగా ఈ మకర రాశిలో రవి సంచారం చేస్తున్నంతసేపు కూడా కనపడుతుంది. కాబట్టి వీళ్ళు వాళ్ళ యొక్క ప్రొఫెషనల్ పరంగా, ఉద్యోగపరంగా, వృత్తిపరంగా ఎదగాలనుకుంటే మాత్రం తప్పనిసరిగా సూర్య ఆరాధన చేసుకోవడం, అలాగే సూర్యుడికి సంబంధించిన ధాన్యాలు దానం ఇవ్వడం, ఏదో గోవుకి పెట్టడమనో ఇలాంటివి ఏవి చేసినా కూడా సత్ఫలితాలను పొందడం అనేది జరుగుతుంది. రవి మనకి మకరంలో ప్రవేశించడం ఎప్పుడు జరుగుతుంది, జనవరి 14న. ఈయన ఫిబ్రవరి 12 వరకు కూడా మకర రాశిలో సంచారం చేస్తున్నాడు. అంటే ఈ సంచారం చేస్తున్నంతసేపు కూడా ద్వాదశ రాశుల వారికి ఎలా ఉంటుంది అని కూడా మనం తెలుసుకున్నాం. అయితే ఇక్కడ ప్రత్యక్ష భగవానుడు మనకి చెప్పింది మనం అనుకున్న సూర్య భగవానుడి కాబట్టి ఈయన ప్రతీ నెల మారుతున్నా కూడా ఆయా రాశుల వాళ్ళకి, ద్వాదశ రాశుల వాళ్ళకి శుభాశుభ ఫలితాలు మిక్స్ అయి ఉంటాయి కాబట్టి మనం చెప్పుకోవడం అనేది జరుగుతోంది. అయితే వీటితో పాటుగా మీకు ఏదైతే మీకు జన్మ జాతకం ఉందో మీరు పుట్టిన సమయానికి ఆ జన్మ జాతకాన్ని కూడా పరిశీలన చేసుకున్నప్పుడు మనకి పూర్తి ఫలితాలు లభిస్తాయి. అలాగే ఈ యొక్క తెలుసుకునేవి దేనికయ్యా అంటే ఈ గోచార ఫలితాలు ఒక అవగాహన. ఏదైనా ఒక మనిషి సహజంగా ఒక పని చేస్తున్నప్పుడు ఎలా అనిపిస్తుంది మనకి, ఏదైనా ఒక మంచి పని చేస్తున్నప్పుడు అబ్బాయి ఇప్పుడు నాకు ఈ సమయం బాగుందో లేదో, నేను ఈ పని మొదలెడితే నాకు లాభమా నష్టమా, లేకపోతే నేను ఈ యొక్క ఎప్పటి నుంచో చేయాలనుకుంటున్నాను ఈ పని, దీనివల్ల ఎంతవరకు నాకు కలిసి వస్తుంది, ఈ సమయం ఎంతవరకు అనుకూలం నాకు, ఇలాంటివన్నీ కూడా మనకి జాతకం ద్వారా తెలుసుకోవచ్చు. అంటే ఇటు గోచారము చూసుకుంటూ అటు జాతకం ద్వారా కూడా చూసుకోవచ్చు. అప్పుడు అలా చూసుకోవడం వల్ల ఏమవుతుంది, మంచి సమయం ఉంటే పర్వాలేదు, లేదా ఏది అనుకూలం అంటే అది వివాహానికి కావచ్చు, లేకపోతే ఇల్లు కొనుక్కోవడానికి కావచ్చు, ఏదైనా ఒక వ్యాపారం మొదలుపెట్టడానికి కావచ్చు, కొత్తగా ఏదైనా ఒక సాధించాలి జీవితంలో అని అనుకున్నప్పుడు
ఆ సాధించాలనుకునే దానికి క్రమంలో ఎటువంటి ఆటంకాలు, అడ్డంకులు, ఇబ్బందులు లేకుండా ఈ మన జాతకం అనేది, అంటే మనం పుట్టిన సమయానికి ఏదైతే జన్మజాతకం ఉందో ఆ జన్మజాతకంతో పాటు ఈ యొక్క గోచారం కూడా, మనకు ఉండే గ్రహాలు కూడా మనకి రెండింటిని మనం క్లబ్ చేసుకోవడం వల్ల మనకి కరెక్ట్ ఫలితాలు రావడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ రవి మనకి మకరంలో ప్రవేశించడం ఎప్పుడు జరుగుతోంది? జనవరి 14న. ఈయన ఫిబ్రవరి 12 వరకు కూడా మకర రాశిలో సంచారం చేస్తున్నాడు. అండ్ ఈ సంచారం చేస్తున్నంతసేపు కూడా ద్వాదశ రాశుల వారికి ఎలా ఉంటుంది అని కూడా మనం తెలుసుకున్నాం. అయితే ఇక్కడ ప్రత్యక్ష భగవానుడు మనకి చెప్పింది మనం అనుకున్న సూర్య భగవానుడి. కాబట్టి ఈయన ప్రతీ నెల మారుతున్నా కూడా ఆయా రాశుల వాళ్ళకి, ద్వాదశ రాశుల వాళ్ళకి శుభాశుభ ఫలితాలు మిక్స్ అయి ఉంటాయి. కాబట్టి మనం చెప్పుకోవడం అనేది జరుగుతోంది. అయితే వీటితో పాటుగా మీకు ఏదైతే మీకు జన్మ జాతకం ఉందో మీరు పుట్టిన సమయానికి ఆ జన్మ జాతకాన్ని కూడా పరిశీలన చేసుకున్నప్పుడు మనకి పూర్తి ఫలితాలు లభిస్తాయి. అలాగే ఈ యొక్క తెలుసుకునేవి దేనికయ్యా అంటే ఈ గోచార ఫలితాలు ఒక అవగాహన. ఏదైనా ఒక మనిషి సహజంగా ఒక పని చేస్తున్నప్పుడు ఎలా అనిపిస్తుంది మనకి? ఏదైనా ఒక మంచి పని చేస్తున్నప్పుడు అబ్బాయి ఇప్పుడు నాకు ఈ సమయం బాగుందో లేదో, నేను ఈ పని మొదలెడితే నాకు లాభమా నష్టమా, లేకపోతే నేను ఈ యొక్క ఎప్పటి నుంచో చేయాలనుకుంటున్నాను ఈ పని, దీనివల్ల ఎంతవరకు నాకు కలిసి వస్తుంది, ఈ సమయం ఎంతవరకు అనుకూలం నాకు, ఇలాంటివన్నీ కూడా మనకు జాతకం ద్వారా తెలుసుకోవచ్చు. అంటే ఇటు గోచారము చూసుకుంటూ అటు జాతకం ద్వారా కూడా చూసుకోవచ్చు. అప్పుడు అలా చూసుకోవడం వల్ల ఏమవుతుంది? మంచి సమయం ఉంటే పర్వాలేదు, లేదా ఏది అనుకూలం అంటే అది వివాహానికి కావచ్చు, లేకపోతే ఇల్లు కొనుక్కోవడానికి కావచ్చు, ఏదైనా ఒక వ్యాపారం మొదలుపెట్టడానికి కావచ్చు, కొత్తగా ఏదైనా ఒక సాధించాలి జీవితంలో అని అనుకున్నప్పుడు ఆ సాధించాలనుకునే దానికి క్రమంలో ఎటువంటి ఆటంకాలు, అడ్డంకులు, ఇబ్బందులు లేకుండా ఈ మన జాతకం అనేది, అంటే మనం పుట్టిన సమయానికి ఏదైతే జన్మజాతకం ఉందో ఆ జన్మజాతకంతో పాటు ఈ యొక్క గోచారం కూడా, మనకు ఉండే గ్రహాలు కూడా మనకి రెండింటిని మనం క్లబ్ చేసుకోవడం వల్ల మనకి కరెక్ట్ ఫలితాలు రావడం అనేది జరుగుతుంది. కాబట్టి ఏ ముఖ్యమైన పనులు చేయాలనుకున్నా ఇటు గోచారంతో పాటు జన్మజాతక ఫలితాలు కూడా తప్పనిసరిగా చూసుకుని పని మొదలు పెట్టడం ద్వారా సంపూర్ణమైన సత్ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది. సర్వే జన సుఖినో భవంతు, లోకా సంస్థ సుఖినో భవంతు.